హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. రేపు సోమవారం రోజున మీరు బెల్లంతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించే వాళ్ళు ఎంత మొండిగా ఉండి మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నా సరే అలాంటి వారు ఖచ్చితంగా మీ దారికి వస్తారు. బెల్లం ఏంటంటే మనకి శుద్ధి అయిన పదార్థం. అంటే బెల్లం ఎలాగైతే తీపిగా ఉంటుందో అలాగే మనకు పరిహార పరంగా కూడా మనకు మంచి శుభవార్త వినేటట్లుగా చేస్తుందన్నమాట. మనం ఏ పూజ చేసినా కూడా ప్రతి దాంట్లో కూడా అంటే ఏదన్నా పెడతానికి నైవేద్యంగా ఉన్నా లేకపోయినా ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచేసి మనం పూజ చేసినా కూడా ఆ పూజ అనేది చక్కగా దైవం స్వీకరిస్తుందన్నమాట. అలాగే ఈ బెల్లంతో పరిహారం ఏంటంటే కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి దూరం పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కలవాలన్నా లేదా ప్రేమించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదన్నా మాట పట్టింపు వచ్చి వాళ్ళు దూరం పెట్టేసుకుంటున్నా ఇట్లా కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రేమిస్తారు అంటే ఏదైనా చెప్పాలన్నా కూడా వీళ్ళకి భయంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చెప్పాలన్నా వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయాలన్నా లేదా ఇద్దరు ప్రేమించుకొని మధ్యలో ఏదో అనుకోని కారణాల వల్ల నెంబర్స్ బ్లాక్ చేసేసేయటము, మెసేజెస్ చూడకపోవటము, వాట్సాప్లో స్టేటస్ చూడకపోవటము, ఏ రకంగా కూడా టచ్లోకి రాకపోవటము అట్లా చేస్తూ ఉంటారనమాట. అలాంటివి జరిగినప్పుడు అలాంటి మొండి వ్యక్తులను మన దారిలోకి తీసుకురావడానికి ఈ బెల్లం పరిహారం అనేది సోమవారం రోజున బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సోమవారం చాలా శక్తివంతమైనది. సోమవారం రోజున చాలామంది కూడా శివుడికి పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. అట్లా మీకు కుదిరితే ఇంట్లో అవకాశం ఉంటే ఇంట్లోనైనా శివుడికి పూజ చేసుకోండి, లేకపోతే శివాలయానికి వెళ్ళైనా చేసుకోండి, లేదా మామూలుగానైనా సరే ఒంటి స్నానం చేసైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా లేదా భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా లేదా ఏదన్నా ఫ్రెండ్స్ దూరం అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమైనా, కొంతమంది అక్కా చెల్లెలు దూరమైనా, కొంతమంది బ్రదర్స్ మాట్లాడుకోకపోయినా, ఇట్లా తల్లిదండ్రుల మధ్య ఏదన్నా గొడవలు వచ్చినా అట్లా మీరు డబ్బు కోసమైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీరు దేనికోసమైనా ఈ పరిహారము న్యాయమైన ఒక రిలేషన్ కోసం మీరు చేసుకున్నట్లయితే మీకు 100% యూజ్ అవుతుందన్నమాట. కొంతమంది మరి దేనికి చేస్తారు, ఎవరి కోసం చేస్తారు పరిహారాలు తెలియదు. చాలా మందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఏమో రిజల్ట్ రావట్లేదు అంటారు. అలాంటి వాళ్ళకి రిజల్ట్ రావట్లేదంటే అసలు మీరు ఏ రిలేషన్ కోసం చేస్తున్నారో మరి అది మీకే తెలియాలి. ఇప్పుడు లవ్ చేసే అమ్మాయి అబ్బాయి పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాళ్ళకు చేసుకోవచ్చు, లేదా భార్యాభర్తలు ఏదైనా దూరం అయ్యారంటే అలాంటి వాళ్ళకు చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఫ్రెండ్స్ కోసం అయితే చేసుకోవచ్చు, లేదా బ్రదర్స్ సిస్టర్స్ ఇట్లా చేసుకోవచ్చు, పేరెంట్స్ కోసం చేసుకోవచ్చు. అంతేగాని ఎవరో పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన వాళ్ళ కోసము, లేకపోతే పెళ్ళైన వేరే వాళ్ళ కోసము, లేకపోతే ఒకళ్ళు 4-5 ప్రేమిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసము, మీ రిలేషన్లోనే సరిగ్గా లేకపోతే, మీకే క్లారిటీ లేకపోతే అట్లా ఎవరికి పడితే వాళ్ళకి చేసేసి మాకు రావట్లేదు రిజల్ట్ అని అంటే మీరు చేసే పనిలో కరెక్ట్ ఉందా లేదా అది ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాని మీరు ఎట్లా పడితే అట్లా ఎవరికి పడితే వాళ్ళకి చేసేసి మాకు రావట్లేదు అని చెప్పటం కరెక్ట్ కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, న్యాయమైన రిలేషన్స్ కోసం మాత్రమే మనకు పరిహారాలు అనేవి యూజ్ అవుతాయి అనమాట. అట్లా మీకు ఏదన్నా మీకు సిన్సియర్గా ఏదన్నా ఉంటే అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం అనేది చేసే ముందు ఇది కొన్ని నియమాలతో చేయాలి. చూసే ముందులో ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువుగారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువుగారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరేం చేస్తారంటే రేపు సోమవారం కాబట్టి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. మీకు అద్భుతమైన ఫలితం. అంటే 6 గంటలు దాటిని కాడి నుంచి 6 నుంచి మీరు 10 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. రేపు నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు, బయట అయినా తినకూడదు, ఇంట్లో తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు కానీ లేదా బ్లూ కలర్లో ఉన్నటువంటి బట్టలు కానీ వేసుకోకూడదు. ఇలాంటి చిన్న నియమాలు పాటించాలి. అలాగే ఈ మగవాళ్ళు ఏంటంటే కొంచెం ఏదన్నా స్మోకింగ్ చేసి ఉంటాము, ఇలాంటివి చేయకూడదు. మీరు శుభ్రంగా ఉండి పరిహారం చేసుకోండి. ఆడవాళ్ళు అయితే ఆ 5 days చేయొద్దు, మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు. ఇక ఆడవారైనా మగవారైనా ఎవరైనా మీ న్యాయమైన రిలేషన్ కోసం చేసుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. ఆ బెల్లం ముక్కను తీసేసుకొని అంటే కొంచెం అంత పీస్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాని మీద మీకు రెడ్ కలర్ స్కెచ్ ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్ స్కెచ్ తోటి మీరు
దేనికోసం అయితే చేస్తున్నారు, ఆ అమ్మాయి మాట్లాడాలని ఫోన్ చేస్తున్నారు, లేకపోతే అబ్బాయి కోసం చేస్తున్నారా, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు, లేదా మీరు డబ్బు కోసం చేస్తున్నారు అనుకోండి, డబ్బు ఎంత అమౌంట్, ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో అది ఆ బెల్లం మీద రెడ్ కలర్తో రాయాలి. ఇప్పుడు మీరు అమ్మాయి కోసం చేస్తున్నారు అనుకోండి, ఆ అమ్మాయి పేరు ఏదో సపోజ్ రాధ అనుకోండి, రాధ. చేసే అబ్బాయి పేరు కృష్ణ అనుకోండి, పైన ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళ పేరు రాధ, కిందేమో కృష్ణ అని చెప్పి అట్లా రాసుకోండి. అమౌంట్ అనుకోండి మాకు 2 lakhs అని అక్కడ వేసేసేయండి. ఇట్లా మీకు ఏ రిలేషన్ కోసం అయితే ఉంటుందో ఆ రీజన్ అనేది అక్కడ చెప్పుకొని ఆ బెల్లాన్ని ఇట్లా చేతిలో పట్టుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, మా దారికి రావాలి, డబ్బు అయితే యూనివర్స్ అమ్మ మాకు సహాయం చెయ్యి, మాకు డబ్బులు అందేలా చెయ్యి అని ఇట్లా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది చెప్పుకోండి. ఎందుకంటే మనకి బెల్లానికి దైవ శక్తితో పాటు ప్రకృతి శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. చెరకు నుంచి మనకి బెల్లం అనేది తయారవుతుంది. మనం ఏదన్నా పని మీద వెళ్తుంటే చెరుకులు ఎదురొచ్చినా, చెరుకు తోటలు ఎదురొచ్చినా, చెరుకు బండి ఎదురొచ్చినా, చెరుకు రసం తాగి వెళ్ళినా, ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. చెరుకు ఏంటంటే ప్రకృతి నుంచి లభిస్తుంది, చెట్లు ద్వారాగా లభిస్తుంది అనమాట. కాబట్టి ఆ చెరుకు నుంచి మనం ఈ బెల్లం తయారు చేస్తాం. కాబట్టి ఈ బెల్లానికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే దైవ శక్తి ప్లస్ మనకి ప్రకృతి శక్తి రెండు కలిసి ఉంటాయి కాబట్టి అలాంటి బెల్లం మీద మనం అట్లా రాసేసి మీరు సంకల్పం చెప్పుకొని, మీకు కుదిరితే పూజలో పెట్టుకొని సంకల్పం చెప్పుకొని చేసుకోండి. ఇంకా మంచి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. లేదు సరే కుదరలేదు అనుకుంటే మీరు బయట ఏదన్నా ఉన్నారనుకోండి, మామూలుగానైనా సరే ఒక చిన్న బెల్లం ముక్క తెచ్చేసుకొని ఇట్లా రాసేసుకొని సంకల్పం చెప్పుకోండి. ఇక చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న చెట్లు, మీ పెరట్లో ఉన్న చెట్లు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కుండీల్లో ఉన్న చెట్లు అవ్వచ్చు, ఇట్లా ఏదైనా సరే మీకు కొంచెం ఉంటుంది కదా ఎవరు తొక్కని ప్లేసు, అలాంటి కాడికి వెళ్ళి కొంచెం గుంటలాగా తవ్వేసేసి ఆ మట్టిని కొంచెం పక్కకు లాగేసేసి ఈ బెల్లం ముక్కను ఏం చేస్తారు దాంట్లో పెట్టేసేసేయండి. దాంట్లో పెట్టేసేసి మీరు దాని మీద మళ్ళీ మట్టి కప్పేసేసి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి. అట్లా భూమిలో మనం పాతి పెట్టడం వల్ల ఏమైద్ది అని అంటే అక్కడ మన చెడు అనేది అక్కడ మనం పాతి పెట్టినట్టు. ఎందుకంటే భూమాతకు కూడా అన్నీ తెలుసు. భూదేవి ఎన్నో రకాలైనటువంటి బరువులు బాధ్యతలు, ఎన్నో రకాలైనటువంటి పాపాలను మోస్తుందన్నమాట. అలాంటి భూదేవికి ఓర్పు ఎక్కువ. అమ్మ తల్లి ఏదన్నా సమస్య ఉంటే నువ్వు స్వీకరించి మాకు మంచి చెయ్యమ్మా అని చెప్పేసి ఆ భూమాతకు కూడా తాకి నమస్కారం చేసుకొని చెడు పోవాలి, మాకు మంచి జరగాలి, మీ కోరిక ఏదైతే ఉందో అది తీరాలి అని చెప్పేసేసుకొని చక్కగా అట్లా చెప్పుకొని దీన్ని అక్కడ పెట్టేసేసి శుభ్రంగా లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు తిరుగులేని ఫలితం అనేది వస్తుంది. చాలా చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకు ఉన్నటువంటి ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడగలుగుతారు. నమ్మకంతో చేయండి. దీనికి వచ్చేటప్పటికి మొత్తం మీద ఒక 5 రూపాయలు ఖర్చు అయిద్దేమో అంతే. దానివల్ల మన చేత్తో మనం చేసుకునే పరిహారం కాబట్టి మనకు ఫలితం అనేది ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి చక్కగా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.